డ్రగ్స్ రహిత మదనపల్లి కోసం ప్రతి పౌరుడు కలిసి రావాలి పిలుపునిచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలుపు మేరకు నేడు డ్రగ్స్కు వ్యతిరేకంగా మదనపల్లిలో నిర్వహించిన భారీ ర్యాలీలో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, డీఎస్పీ మహేంద్రలతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. స్థానిక మిషన్ కాంపౌండ్ నుండి బెంగళూరు బస్టాండ్, మల్లికార్జున సర్కిల్ వరకు మహిళలు, విద్యార్థులు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. అంతకు మునుపు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ప్రతి విద్యార్థి సహకారం అందించి డ్రగ్స్ రహిత మదనపల్లి కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. మదనపల్లి పేరు ప్రఖ్యాతులను పెంపొందించే విధంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువులో రాణించి ఐఏఎస్లు, ఐపీఎస్లు, డీఎస్పీలు, తహసీల్దార్లుగా ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు సీతక్క, యుగంధర్, జేసీబీ వేణు, జీవీ నాయుడు, తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి, ఎంపీడీఓ తాజ్ మసూర్, ఫోర్డ్ సంస్థ లలితమ్మ, మెప్మా ఆర్పీలు, డీవైఈఓ శివానందరెడ్డి, వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు. మదనపల్లి పిల్లలంటే పేరెంట్స్ ప్రకారం అందరూ డిసిప్లిన్ గా మీ క్యాంపస్ లో చేరుకోవాలి. ఇది రైట్ సైడ్ కొంతమంది సే నో టు డ్రగ్స్. నేను భావిత కోసం ఈ రోజు ప్రమాణం చేస్తున్నాను. కొకైన్, గుట్కా, మద్యం, సిగరెట్ వంటి మాదక ద్రవ్యాలు ఉపయోగించను. నా ఆరోగ్యానికి, నా కుటుంబాన్ని ఈ సమాజం రక్షించేందుకు మాదక ద్రవ్యాలను దూరంగా ఉంటాను. డ్రగ్స్ వాడడంలో వలన కలిగే నష్టానికి గురించి తెలుసుకొని వాటి వ్యతిరేకంగా చైతన్యం కల్పిస్తూ కృషి చేస్తాను. డ్రగ్స్ వాడడం వలన కలిగే నష్టాలను గురించి తెలుసుకొని వాటి వ్యతిరేకంగా చైతన్యం కల్పించేందుకు కృషి చేస్తాను. నేను నా స్నేహితులు, సహచరులను కూడా మాదక ద్రవ్యాలు వాడకం దూరంగా ఉంచుతానని పూర్తిగా సహకరిస్తాను. డ్రగ్స్ సంబంధిత సమాచారం ఉంటే పోలీస్ శాఖను తెలియజేస్తాను.